రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక మొత్తం ఇక చాలా చేసిండు, ఇక చాలా మాటలు మాట్లాడి మొత్తానికైతే విద్యార్థులను నమ్మించిండు, ఈ రాష్ట్రం నిరుద్యోగులను నమ్మించిండు, ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పిండు, అదేవిధంగా ఫీజు తగ్గిస్తా అని చెప్పిండు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం ఫీజుల రేటు బాగా ఎక్కువ ఉన్నాయి, మేము వచ్చినాక చాలా తగ్గిస్తాం, స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పి మాట్లాడండి. ఇవాళ 2 ఏళ్ళు అయింది, విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది, కానీ ఎవరు ఈ కమిషన్ చైర్మన్ మాట్లాడతాడు, ప్రభుత్వం మాట్లాడతలేము. ఇవాళ విద్యాశాఖ ముఖ్యమంత్రి గారే తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు, విద్యాశాఖ నా దగ్గర ఉంటే నేను సమర్థవంతంగా పనిచేస్తా, అధికారులకు భయం ఉంటుంది, బయట కూడా అందరూ భయం ఉంటుంది, కాబట్టి పేదవాళ్ళకు నష్టం జరగకుండా నేను మంచి చేస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమావేశాలు లేవు. అంటే అర్థమైంది, ఈ రాష్ట్రంలో విద్యను పూర్తి స్థాయిలో వ్యాపారం చేస్తూ దోసుకుంటోళ్లకు దోసుకున్నంత చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. అంటే విద్యార్థులు ఆలోచిస్తారు కదా, విద్యార్థులు ఏం మర్చిపోరు, ఈ రాష్ట్రం నిరుద్యోగులు మర్చిపోరు, వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోరు. ఎన్నికల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఉద్యోగాలు కాలను ఎందుకు వేయరు, మీ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఫస్ట్ క్యాబినెట్లోనే 25,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పిండు. సంవత్సరం తిరిగే వరకు మొత్తం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఎన్నికల్లో ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ చాలా మంది కూడా ఇవాళ మంత్రులు లేరు. మరి ఇవాళ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఎన్నికల ముందు కోదండరామ్ గారు కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు ఇస్తారని చెప్పారు. వాళ్ళొక జాబ్ క్యాలెండర్లే అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆనంద్ చూసి తప్ప అసలు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంతవరకు కూడా ఏం చేయట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ల వారిగా ఉద్యోగాలు ఖాళీ కనుక మనం నోటిఫై చేస్తుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ల వారిగా ధర్నాలు అవుతాయి. సైన్స్ వాళ్ళు సైన్స్కు, ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్కు, కామర్స్ వాళ్ళు కామర్స్లకు, లా వాళ్ళు లా డిపార్ట్మెంట్లో అందరూ సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగాలు నోటిఫై చేస్తలేరు, డిపార్ట్మెంట్ల వారి ఖాళీలను నోటిఫై చేస్తలేరు. కానీ అయినా నిరుద్యోగులు అందరూ ఇవాళ రగులుతూ ఉన్నారు. మన చూసి మీరు తెలిసినలా చూసారు, ఏ ఆర్గనైజేషన్ ఏ సంఘం కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆర్గనైజ్ చేయలేదు. అశోక్ నగర్ చౌరస్తాలు వేసారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. తెల్లందాకా నైట్ కూడా తెల్లారి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఎక్స్రేలో ఓడియన్ థియేటర్ ఓపెనింగ్ అంటే కూడా అది అయిపోయే వారు కూడా పోలీసు విద్యార్థిని ఏమైనా వదిలిపెట్టలేదు. అంటే నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. నిర్బంధాన్ని పెట్టినంత మాత్రాన నిరుద్యోగ సమస్య పోదు.